మీ అడ్వైజ్ లేకపోతే, మీ సలహాలు లేకపోతే నేను ఇంత సక్సెస్ఫుల్ ఇంత తొందరగా కంప్లీట్ చేసేవాడిని కాదు అని చెప్పేవారు. రెండోది, ఇందులో రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగం రాయడానికే కమిటీ ఏర్పడిన దానిలో 12 ఉప కమిటీలు ఉండే. సో అందరి సలహాలు, అందరి అప్రూవల్ తీసుకున్నాకనే అవి ఏమంటారు మనము రాజ్యాంగం తయారు చేసుకున్నాం. సో కాబట్టి 300 మంది ఆ సభ్యులందరి తమ అభిప్రాయాలను తీసుకొని వాళ్ళు అప్రూవల్ చేసినాకనే అది చట్టంగా అది రాజ్యాంగంలో పొందుపరచబడింది. వాళ్ళందరూ అంగీకరించిన వాటిని రాజ్యాంగంలో పొందుపరచబడలేదు. ఓకే, అయితే అంబేద్కర్ గారు అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ వాడు తెచ్చిన భారతీయ చట్టాలని, ఇండియన్ యాక్ట్లని, అంటే భారతీయ చట్టాలని వాటిని తీసుకొని అట్లనే 60 దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి వాటన్నిటిలో ఏది మంచిగుందో వాటన్నిటిని తీసుకొని ఈయన ఒక్కడే రాయకుండా ఈయన దానికి అధ్యక్షుడిగా డ్రాఫ్టింగ్ కమిటీకి ఈయన చైర్మన్ గా వర్క్ చేస్తూ మిగతా వాళ్ళ సబ్ కమిటీలు అందరి యొక్క సలహాలు, సూచనలు ప్లస్ హెల్ప్ తీసుకొని